పల్లెల నుండి పట్టణాలకి వలస రావడం ఒక ఎత్తు. పట్టణం నుండి మరొక పట్టణాలకి వలస వెళ్ళిపోవడం ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలు పెదనగరాలకి పోతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం. దాంతో ఇక్కడ జనాభా సంఖ్య తగ్గింది. తద్వారా ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇది జోస్యాలు చెప్పటం లేదు, ఊహలు చెప్పటం లేదు. తేల్చినటువంటి నిజం. తాజాగా ఓటర్లు భారీగా తొలగిన నియోజకవర్గాల్లో తిరుపతి నెంబర్ 1గా ఉంది. తర్వాత కర్నూలు, కడప. వీళ్ళందరూ సాధారణంగా తిరుపతి వాళ్ళు తమిళనాడు వైపు వెళ్తారు. కర్నూలు, కడప వాళ్ళు బెంగుళూరు వైపు వెళ్తారు, కర్ణాటక వైపు వెళ్తారు. తిరుపతి వాళ్ళు చెన్నై వెళ్తుంటారు. కొంతమంది చెన్నైకే మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. కర్నూలు, కడప లాంటి వాళ్ళు వచ్చేటప్పటికి ఇటు బెంగుళూరు వైపు వెళ్తారు. అలాగే గుంటూరు పశ్చిమ వీళ్ళు దాదాపుగా హైదరాబాద్ వెళ్తారు. నెల్లూరు గ్రామీణ వాళ్ళు కూడా అదే చెన్నై వైపే వెళ్తారు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు ఈస్టు, అనంతపురం అర్బను, హిందూపురం, కొవ్వూరు, చంద్రగిరి, నరసరావుపేట, పాణ్యం, వెంకటగిరి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. శాశ్వత వలసల సంఖ్య అక్కడే ఉంది. 15 పట్టణ నియోజకవర్గాలు 15% పైగా ఓటర్లు వెళ్ళిపోయారు. ఇదివరకు తెలంగాణ ఎలక్షను, తమిళనాడు ఎలక్షను అక్కడ వాటిలో పార్టిసిపేట్ చేయడం, లేదా ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు వస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడదో అక్కడదో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడదే తేల్చుకుని ఇక్కడది వదిలేయడం అన్నదే ఇప్పుడు ఈ 45 లక్షల ఓట్లు పోవడంలో ఒక కీలకమైనటువంటి అంశం.